మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ధనురాశి ఫ్యామిలీ అందరూ కూడా ప్రత్యేకించి వెల్కమ్. ధనురాశి వారికి సంబంధించి ఇక మీనరాశిలోకి రేపు 2025 మార్చి నుంచి ఇక్కడ మీనరాశిలోకి అడుగు పెట్టబోతున్న శని వల్ల ఎటువంటి ప్రభావం ఉండబోతుంది అనేది. సో వీళ్ళకి అర్ధాష్టమ శని అనేది మొదలవబోతుంది. ఏముంది, అసలు మొన్నటిదాకే మనకి బాగాలేదు, ఇంక ఈ అర్ధాష్టమ శని కూడా వచ్చింది మనకి, ఇక మన పని అంతే అనుకునే వాళ్ళ కోసమే ప్రత్యేకంగా ఈ వీడియో నేను చేయబోతున్నా. ఈ రాశికి సంబంధించి ముఖ్యంగా శని యొక్క సంచారం ఇక్కడ చతుర్థ స్థానంలో జరుగుతూ ఉంది. ఏదైతే శని లాంగ్ టర్మ్ ప్లానెట్, ఒక రాశిలో 2.5 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం పాటు ఆయన సంచారంలో ఉంటారు. సో కాబట్టి ఆయన కనుక అనుకూలిస్తే చక్కగా లాంగ్ రన్గా మనకి కొంచెం ఎక్కువ రోజుల పాటు ఉపశమనం ఉంటుంది. సో అలాగే యోగించకపోయినా మరి దాని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. అర్ధాష్టమ శనిలో ధనురాశి వారికి మేజర్గా మనం చూసినట్టయితే కనుక ఇక్కడ కంపేర్ చేసుకుంటే ధనురాశి వాళ్ళకి ఇప్పటిదాకే మనకి ఏలినాటి శని నడిచినా కూడా చాలా వరకు మనకి చాలా డిసప్పాయింట్మెంట్స్ ఎక్కువైనాయి. అండ్ ఎక్కువ మనకంత ఉపశమనం కూడా కలగలేదు అనుకునే ఇదే ఎక్కువ ఉండొచ్చు. సో ఇక్కడ రాశ్యాధిపతి గురుడి యొక్క షష్టమ స్థాన సంచారం ఒక పక్క మే నుంచి ఈ మే వరకు కూడా షష్టమ స్థానంలో ఉంటాం, కుజస్తంభన జరగడం, శని యొక్క దృష్టిని కూడా శత్రుక్షేత్రాల మీద ఉంటాం. సో ఇవన్నీ వెరసి మనం చూసినట్టయితే కనుక ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా అనుకూలించే గ్రహాల యొక్క ట్రాన్సిట్ ఇక్కడ అంతా ధనురాశికి సంబంధించి మెయిన్ ప్లానెట్స్ ఏవైతే శుభగ్రహాలు ఉన్నాయో అవన్నీ కూడా కొంత వీక్ పొజిషన్లో ఉంటాం. బట్ డెఫినెట్గా ధనురాశి వాళ్ళకి ఈ అర్ధాష్టమ శనిలో మీరు ఊహించుకున్నట్టు ఎక్కడా కూడా అంత స్ట్రెస్ఫుల్గా ఉండే ఆస్కారాలు ఉండవు. ఎందుకో కూడా చెప్తా. ధనుర్రాశి వారికి ఈ అర్ధాష్టమ శని మొదలవడంతోనే 2 లాంగ్ టర్మ్ ప్లానెట్ శని కాకుండా గురు రాహువుల యొక్క బలం పెరుగుతూ ఉంది. శని ఇక్కడ అర్ధాష్టమంలోకి వెళ్ళినా రాహు తృతీయంలోకి రావడం పరాక్రమ స్థానంలో, రాహు యోగించేవే 3 స్థానాలు, దానిలో ఆఫ్టర్ 16 years తర్వాత రాహు వెల్ ప్లేస్డ్లోకి వస్తున్నాడు 3rd హౌస్లోకి. అందులో గురు భగవానుడు కూడా 13 ఏళ్ల తర్వాత వచ్చిన షష్టమ స్థానంలో రుణ రోగ శత్రుస్థానం 2024 మే నుంచి గురుబలం కూడా లేకపోవడం వల్ల అనేకమైన వివాదాలు, కన్ఫ్లిక్ట్స్, లిటిగేషన్స్, తలకాయ నొప్పులు, సరైన కోఆపరేషన్ లేకపోవడం, ఆరోగ్యపరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, ప్రాపర్టీస్ పరంగా కావచ్చు, వాహనాల పరంగా కావచ్చు, ఇంటికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, చాలా వరకు కూడా ఇక్కడ ఒక పక్క అర్ధాష్టమంలో రాహు ఉన్నారు, అక్కడేమో గురుడేమో 6th ఉన్నారు. సో ఇప్పుడు యాక్చువల్గా మొత్తంగా ఈ 4th రిలేటెడ్కి డెఫినెట్గా రిలాక్సేషన్ అనేది వస్తుంది. సప్తమంలో గురు భగవానుడు రావటం, గురుబలం పెరుగుతూ ఉంది. తృతీయంలోకి రాహు రావటం, రాహుబలం పెరుగుతూ ఉంది. మేజర్ ప్లానెట్స్ అయిన 4 గ్రహాల్లో రాహువు గురుడు ఇద్దరు కూడా యోగిస్తున్నారు. ఈ రాశి వాళ్ళకి మెయిన్ ఎజెండా అర్ధాష్టమ శనిలో ప్రాపర్టీస్, ఫిక్స్డ్ అసెట్స్, ఇంటికి సంబంధించి కావచ్చు, గృహ నిర్మాణానికి సంబంధించి కావచ్చు, మీకు నచ్చిన వాహనాలను కొనుగోలు చేయడానికి విషయంలో కావచ్చు, మీ యొక్క మనీని ఇక్కడ ఇన్వెస్ట్ చేసే ఆస్కారాలు, మనీని ఇన్వెస్ట్ చేయటం మీదే మీ యొక్క ఎక్కువ ఫోకస్ అనేది ఇక్కడ ఉండే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి. అది కూడా ఏంటంటే ప్రాపర్టీస్ రిలేటెడ్గా ఏదైనా వాహనాలు కానీ, ఫిక్స్డ్ అసెట్స్ మీద మీ యొక్క మనీని వాల్యూ చేయడం కానీ, వీటి మీదే మీ యొక్క ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది ధనురాశి వారికి కనిపిస్తుంది.
కాబట్టి ఈ రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని వీళ్ళని అంత ఇబ్బంది పెట్టే ఆస్కారాలు ఉండవు. డెఫినెట్గా ఇక్కడ మనం చూస్తే కనుక ప్రీవియస్ ఆయన గోచారం మొత్తం ఏలినాటి శని అయ్యాక ఏవైతే ధనుర్రాశికి శుభగ్రహాలు అయి ఉన్నాయో, అటు రవి కావచ్చు ఇటు కుజుడు కావచ్చు, ఇద్దరి శుభగ్రహాల మీదే ఆయన శత్రుదృష్టి ఉండటం, లక్ లేకపోవటం, అదృష్టం లేకపోవటం, సంతానపరమైన విషయాల్లో చాలా లోపాలు రావటం, ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో చాలా వరకు సాటిస్ఫాక్షన్ లేకపోవటం కావచ్చు, ఎదుగుదామన్న క్రమంలో చాలా వరకు కూడా మిస్ఫార్చ్యూన్స్ ఎదురవుతూ ఉండడం కావచ్చు, ఇలాంటివి ఎన్నో. బట్ ఎంటైర్గా దీనికి సంబంధించిన కుజస్తంభంతో సహా అన్నీ మేకి కంప్లీట్ అయ్యి, మేకి కూడా గురు భగవానుడు సప్తమంలో రావటం, కుజస్తంభన కంప్లీట్ అవటం, రాహువు తృతీయంలోకి రావటం, శని అర్ధాష్టమంలో ఉన్నాడు. సాటర్న్ ఇస్ ద రూల్ డిసిప్లిన్ అండ్ లా అండ్ రిస్ట్రిక్షన్. చతుర్థ స్థానంలో శని యొక్క సంచారం ఏదైతే ఈ యొక్క 2025 మార్చి నుంచి 2028 ఫిబ్రవరి వరకు కూడా 26, 27 ఈ 2.5 years కూడా మనం తీసుకున్నట్టయితే కనుక మీ మెయిన్ ఎజెండా, మెయిన్ ఫోకస్ అంతా కూడా ప్రాపర్టీస్ మీద, ఫిక్స్డ్ అసెట్స్ మీద, గృహపరమైన విషయాల మీద, ఇంటికి సంబంధించిన విషయాల మీద మీరు ఎక్కువగా శని మిమ్మల్ని కాన్సన్ట్రేట్ చేసే విధంగా ఉంచుతాడు. సో అలాగే నెగ్లెక్ట్ చేయకూడని విషయాలు కూడా ఇక్కడ మెయిన్గా మనం తీసుకుంటే, ఏ ఇంట్లో అయితే అమ్మనే నిర్లక్ష్యం చేస్తారో మదర్కి సంబంధించిన విషయాల్లో ఎక్కువ పట్టించుకోవడం కావచ్చు, వాళ్ళని ఓల్డేజ్ హోమ్లో ఉంచడం కావచ్చు, లేకపోతే మనం నెగ్లిజెన్సీ ఆఫ్ మదర్ ఎఫెక్షన్ మనం ఎవరైతే నెగ్లిజెన్సీ చేస్తారో వాళ్ళకి ఇవన్నీ కూడా కొంచెం నెగిటివ్గా ఇక్కడ ఈ శని యొక్క గోచారం ఎఫెక్ట్ ఇచ్చే ఆస్కారాలు ఉంటాయి. అందుకని మదర్ హెల్త్ విషయంలో అయినా, మదర్ కేరింగ్ విషయంలో అయినా, పేరెంట్స్ కేరింగ్ విషయంలో అయినా ఏవైనా సరే అర్ధాష్టమ శని అనేది మీరు ఎంతగా మీ పేరెంట్స్ని బాగా చూసుకుంటే, మీరు ఎంతగా మీ పేరెంట్స్ని చక్కగా ఇక్కడ ఈ అర్ధాష్టమ శని జరిగే టైంలో ఇక్కడ ఏంటంటే డిసిప్లిన్, సాటర్న్ ఎక్కడుంటే అక్కడ డిసిప్లిన్ నేర్పిస్తాడు. సో ఇక్కడ ఎప్పుడైతే మనం పేరెంట్స్ మనకి బర్డెన్ అయిపోయారు అన్నట్టుగా వాళ్ళని పట్టించుకోకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం దిస్ ఈజ్ వెరీ వెరీ టఫ్ పీరియడ్. సో పేరెంట్స్ని ప్రొటెక్ట్ చేసుకుంటా, మదర్ హెల్త్ని కానీ ఫాదర్ కానీ ఎక్కువ మెయిన్ మదర్ హెల్త్ పట్టించుకుంటా, కుటుంబపరమైన విషయాల్లో సాటర్న్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ రిస్ట్రిక్షన్. తప్పకుండా వెంటనే అంటే ఎక్కువ కుటుంబపరమైన విషయాల్లో రెస్పాన్సిబిలిటీస్ అనేవి సడన్గా మీకు పెరిగే ఆస్కారాలు ఉంటాయి. కానీ ఇక్కడ మీనరాశి అనేది మనం చెప్పుకున్నాం ఆల్రెడీ ఇంట్రడక్షన్ వీడియోలో, ఇమాజినేషన్ అండ్ ఎమోషన్. ఎందుకంటే అది జలతత్వ రాశి, మీనరాశి అనేది ఇమాజినేషన్. సో కాబట్టి ఒక ఎమోషనల్ సిచ్యువేషన్స్ అనేవి ఫ్యామిలీ పరంగా లాంగ్ రన్గా ఉండబోతున్నాయి. అంటే ఇక్కడ చాలా కాలం నుంచి ఇంటికి సంబంధించి చూస్తూ ఉన్నారు, ఎన్నో సంవత్సరాల నుంచి కలలు కంటూ ఉన్నారు. సో అది మీకు ఒక ఎమోషనేటివ్ సిచ్యువేషన్ కావచ్చు. ఎన్నాళ్ళకి నేను 30 years తర్వాత శని వస్తున్నాడు, శని మీ జాతకంలో శని అర్ధాష్టమంలోకి వచ్చాక మీరు ప్రాపర్టీస్ కొనుక్కోవాలి ఉందనుకోండి, అదొక ఎమోషనేటివ్ సిచ్యువేషన్. అది చిరకాలమైన కోరిక మనకి ఫలించిందని. సేమ్ ఏదైనా వెహికల్ కొనుక్కుందాం అనుకున్నారు, అట్ ద సేమ్ టైం ఎప్పటి నుంచి అనుకుంటున్నాను కొనుక్కుందాను, ఒక ఎమోషనేటివ్గా ఫీల్ అయ్యే ఆస్కారాలు ఎక్కువగా మీరు ఉంటాయి ఇక్కడ. కాబట్టి ఇక్కడ మనకున్నంతలో మన యొక్క తాహతి బట్టి, ఆర్థిక పరిస్థితిని బట్టి మీరు చక్కగా ప్లాన్ చేసుకుంటే డెఫినెట్లీ ఈ యొక్క అర్ధాష్టమ శని టైంలోనే శని మీకు ఒక రకమైన స్ట్రెస్ ఇస్తాడు. దేనికి ఇస్తాడు? ఇప్పుడు ఇల్లు తీసుకుంటే దానికి సంబంధించి మరి బాధ్యత పెరుగుతుంది. సో డొమెస్టికల్ స్ట్రెస్ అనేది పెంచుతాడు. అది ఇల్లు తీసుకుని గృహ ద్వారా కావచ్చు, ఇంట్లో కుటుంబ సభ్యులకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, సో ఏదైనా. సో అలాగే ఇక్కడ శని యొక్క మెయిన్ మనం చూస్తే కనుక ఆఫీస్కి సంబంధించి, జాబ్కి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్లో కూడా మీకు ఎక్కువ ఈ సమయంలో మోర్ డిసిప్లైన్డ్గా మీరు ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. సో అలాగే ప్లేస్ చేంజెస్ కూడా డెఫినెట్గా ఈ అర్ధాష్టమ శనిలో ఏర్పడే ఆస్కారాలు ఉంటాయి. అది
ఉద్యోగపరంగా వచ్చిన అవకాశాల రీత్యా ప్లేస్ చేంజ్ కావచ్చు. సో లేకపోతే మనం ఉందా అనుకున్నాడు ప్రాపర్టీస్ రిలేటెడ్ దృష్ట్యా ఏదైనా ప్లేస్ చేంజ్ కావచ్చు, లేకపోతే ఎక్కడన్నా మనం ప్లేస్ చేంజ్ అవుదాం అనుకున్న వాళ్ళు ప్లేస్ చేంజ్ అయ్యే ఆస్కారాలు కావచ్చు. ఇలా 4th హౌస్లోకి సాటర్న్ వచ్చినప్పుడు. సో ఇక్కడ ఈ యొక్క శని ప్రభావం మెయిన్గా 4th హౌస్ ఈజ్ హౌస్ ఆఫ్ ఇన్నర్ పీస్, మానసిక ప్రశాంతత. సాటర్న్ ఇస్ ద రిస్ట్రిక్టెడ్ ప్లానెట్. కాబట్టి మీ మానసిక ప్రశాంతతకి సంబంధించి అంటే మెయిన్గా మీ హ్యాపీనెస్కి సంబంధించిన విషయాల మీద శని ప్రభావం ఉండే ఆస్కారాలు ఉంటాయి. హ్యాపీనెస్ అంటే ఏంటి? మెయిన్ డొమెస్టికల్గా మనకి ఇంట్లో అంతా బాగుందనుకోండి, హ్యాపీగా ఇంట్లో ఎవరికి చక్కగా ఏమీ లేకుండా హెల్త్ ఇష్యూస్ అందరూ బాగుండి ప్రశాంతంగా ఉండి ప్లెజెంట్గా ఉంటుంది. సో అలాగే ఇంటికి ఏమైనా రిపేర్లు వచ్చి ఇంటికి సంబంధించిన విషయాల్లో అటు ఇటు ఇంటికి సంబంధించిన సాటిస్ఫాక్షన్ లేదనుకోండి, సో వాటి విషయాల్లో కూడా మీ ఇన్నర్ పీస్ తగ్గుతుంది. బట్ డొమెస్టికల్ ఇన్నర్ పీస్, గృహం ఎంత బాగుంటే, ఇంట్లో వాళ్ళు ఎంత బాగుంటే, మీ కుటుంబ సభ్యులు ఎంత బాగుంటే అర్ధాష్టమ శని మీకు అంత బాగుంటుంది. బట్ నేను చెప్తున్నా అర్ధాష్టమ శని వచ్చింది ఇక మన పని అయిపోయింది ఏం నడిచిన తర్వాత అని చెప్పి అసలు ధనురాశి వాళ్ళు బాధపడాల్సిన క్వశ్చనే లేదు. ఇక్కడ గురుబలం పెరుగుతుంది. గురుడు డైరెక్ట్ రాశిని చూస్తున్నాడు చక్కగా. శని చతుర్థం నుంచి రాశిని చూస్తున్నా గురుడు కూడా, గురుని యొక్క ఆస్పెక్ట్ కూడా రాశి మీద ఉంది. రాహు బలం పెరుగుతుంది. ప్రాపర్టీస్ రీత్యా కమిట్మెంట్ పెరిగినా ఎలాగ మనం ఫిక్స్డ్ అసెట్స్ అన్నారు ఎలా సాధించుకోవాలని అనుకున్నా త్రూ యువర్ సెల్ఫ్ ఎఫర్ట్స్, రాహు ఎక్కడైతే ఇప్పుడు మీ 3వ స్థానంలో ఉన్నారో దానికి తగ్గ స్ట్రెంగ్త్ని ఇక్కడ రాహు ఇస్తున్నాడు. సప్తమంలో ఉన్న గురుడు ఉండటం వల్ల కూడా బిజినెస్ డెవలప్మెంట్స్ ఉంటాయి, వ్యాపారం డెవలప్మెంట్స్ ఉంటాయి. మొన్నటి వరకు అనుకూలించని, ఉద్యోగంలో అనుకూలించని వ్యక్తులే మీకు అనుకూలంగా మారడం గమనించవచ్చు. ఈ లోపల మీకు చాలా వరకు కూడా భార్యాభర్తల మధ్య వచ్చిన చిరు గొడవలు లాంటివి ఏవైతే ఉంటాయో అనవసరంగా షష్టమంలో గురుడు ఉన్నంతసేపు మేలు ఆయన మారాక అవి కూడా చక్కగా రీసాల్వ్ అయిపోతాయి. ఇక రాహు సంచార అర్ధాష్టమంలో ఉండటం వల్ల ఏదైతే మదర్ హెల్త్ కానీ పేరెంట్స్ హెల్త్ కానీ డొమెస్టికల్గా సరైన స్టెబిలైజేషన్ లేకపోవడం కానీ స్థిరత్వం లేకపోవటం కానీ ఉద్యోగపరంగా కావచ్చు, మీరున్న ప్లేస్ ఏ స్థలంలో మీరు ఉంటారో దానికి సంబంధించిన విషయాల్లో మీకు సరైన స్టెబిలైజేషన్ లేకపోవడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా రాహు గురుడు ఇద్దరు మారడం వల్ల పోతాయి. బట్ అర్ధాష్టమంలో శని యొక్క సంచారం తప్పకుండా ధనుర్రాశి వారికి అంత మోర్ స్ట్రెస్ అయితే క్రితం కంటే ఏమి ఇవ్వదు. ఎందుకంటే ఇప్పుడు సాటర్న్ చూస్తున్న ఆస్పెక్ట్స్ కూడా వృషభ రాశిని చూస్తారు, అలాగే కన్యా రాశిని చూసుకుంటారు, ధనురాశిని చూసుకుంటారు. శుక్రుడు బుధుడు గురుడు, శుక్రుడు ఫ్రెండే, బుధుడు ఫ్రెండే, గురుడికి న్యూట్రల్ ప్లానెట్, గురుడు ఆయన రాశిని ఆయన ఎటు చూసుకుంటున్నారు. సో కాబట్టి ఇక్కడ కంపారిటివ్లీ ప్రీవియస్ కంటే ఈ అర్ధాష్టమ శనిలో వీళ్ళకి అంత పెద్ద ఎఫెక్ట్ ఏంటి, కుజస్తంభం కూడా కంప్లీట్ అయిపోవడం వల్ల అంత పెద్ద ఎఫెక్ట్స్ ఉండవు. మళ్ళీ కుజుడు 2 సంవత్సరాల దాకా కూడా వక్రించారు కాబట్టి డెఫినెట్గా మీరు అనుకున్న పనులన్నీ ముందుకెళ్ళే ఆస్కారాలే ఉంటాయి ఇక్కడ. సో ధనుర్రాశికి సంబంధించి అర్ధాష్టమ శని గురించి ఎవ్వరూ కూడా అసలు చక్కగా హ్యాపీగా మీరు మీ పనులు చూసుకుంటూ దాని గురించి అసలు వదిలేసి ఇంటి వాతావరణం, కుటుంబ పరిస్థితులు, మీ ఇన్నర్ పీస్, మీ మానసిక ప్రశాంతత, హ్యాపీనెస్ వాటిని కోల్పోకుండా ఒకవేళ వాటి మీదకి వస్తే అసలు ఎందుకు వస్తున్నాయని గ్రహించి వాటిని మీరు ఓవర్కమ్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది మొత్తంగా ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని వచ్చే ఫలితం ఇంకా ఎలా ఉండబోతుంది అనేది మనం చెప్పుకున్నాం. సో అలాగే మనం మంత్లీ వీక్లీలో కూడా ఇంకా జనరల్గా వీటి యొక్క ప్రభావం గురించి తర్వాత శని మీన రాశిలో కానీ కూడా చెప్పుకుందాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.